అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రియతమ నాయకులు స్వర్గీయ నా ఆచారం కొనసాగించుకుంటే నా మరోసారి ప్రజాపథం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. లక్షలాది మంది సోదర ప్రజలు వారి సమస్యలు తెలియజేయడానికి సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఈసారి కూడా మీ వారంలో ప్రభుత్వ బృందాలు ప్రజాప్రతినిధులు తగిన పరిష్కారం పొందండి. ప్రజాపథం మీకోసం మొదలవుతున్న ప్రజాహిత కార్యక్రమం. ప్రభుత్వం అందించే సేవలు మీ ఆశయం అదే. మీ అభిమానం పాత్రుడు కొలిజేటి రోషయ్య, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్. సమస్యలు లేకుండా ఏవి ఉండవు, సమస్యలు ఉంటాయి ప్రతి ప్రాంతంలో. సమస్యల పరిష్కార మార్గంలో గత కొన్ని సంవత్సరాల కిందట చేసిండే కార్యక్రమాలు మళ్ళీ గత 5 సంవత్సరాల్లో విడిచిపెట్టిన కార్యక్రమాలని, అంతకుముందు చేసిన కార్యక్రమాలు దారి తప్పి, అంటే పబ్లిక్ లెట్రిన్లు అనుకోండి, అంతకుముందు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. పబ్లిక్ లెట్రిన్లు అంతా మరి భయంకర పరిస్థితుల్లో అయిపోయినాయి. సో ఇటువంటివంతా మళ్ళీ ఒక రూపురేఖలు తీసుకునే దాంట్లో మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. ప్రతి వార్డుకు ₹1,00,00,000 పనులతో మొదలుపెట్టాము. 75 లక్షలు కార్పొరేషన్ ద్వారా, R&B, మళ్ళీ PWE పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా కలిపి అంత ₹1,00,00,000 వరకు వార్డుకు దగ్గర ఖర్చు పెట్టబోతున్నాము. మరి ఎక్కడైనా ఇంకా పనులు మిగిలిపోతే కాలువలు 100% చేసే రీతిలో ముందుకు వెళ్తాము. కాలువలు, పబ్లిక్ లెట్రిన్లు, మరి సులభి వాళ్ళకు పబ్లిక్ లెట్రిన్లు ఇచ్చేస్తున్నాము. ఇంతవరకు నిలిపిండి డబ్బులు కడితేనే సులభి పెట్టాలని. సులభి అంటే తెలుసు కదమ్మా, పబ్లిక్ లెట్రిన్లు అంతా క్లీన్లు చేసి వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ప్రజలు డబ్బులు ఇస్తేనే అది పెట్టాలని నిలబెట్టిండ్రి, మార్చేస్తాం. ఆ రూల్ మార్చేసి ఫ్రీగానే ముందు ఎట్లా ఉందో అలాగే పెట్టే దాంట్లో ముందుకు వెళ్తున్నాము. సులభ పెట్టి అన్ని దగ్గర సులభ వాళ్ళని లేకపోతే ఇంకెవరినైనా పెట్టించేసి పబ్లిక్ లెట్రిన్లు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి ఫ్రీగా అందరికీ పబ్లిక్ లెట్రిన్ చూసేదానికి చిన్నదిగా ఉంటుంది. రోగాలు అక్కడి నుంచి మొదలవుతాయి. అవి సరిగా లేకపోతే రోగాలంతా స్ప్రెడ్ అయిపోతాయి. అలాగే వాటర్ పైప్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు, నీళ్ళంతా ఓవర్ హెడ్ ట్యాంకులు చాలా క్రియేట్ చేస్తున్నాము. అవన్నీ ఈ ఫ్లడ్ రాకపోతే ఒక దశకు వచ్చేది, ఒక 6 నెలలు 8 నెలల లోపల పూర్తి చేసే దిశలో ముందుకు వెళ్తున్నాము. తర్వాత పైప్ లైన్ల డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయాలి, అదొక కార్యక్రమం ఉంది. సో ఇవంతా రాత్రే చేయలేము, స్టెప్ బై స్టెప్ చేస్తున్నాము. మా చేతిలో ఉండేది 100% చేసే దిశలో ముందుకు వెళ్తాం. ఒక స్టేజ్కు అంటే డ్రైనేజీలంతా ఒక రూపురేఖలకు, రోడ్లంతా ఒక లెవెల్కు, ఇవన్నీ తీసుకుని వచ్చే దిశలో పోతాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ హౌసింగ్ ఒకటి ఉంది, అది రాష్ట్ర సమస్య. పెన్షన్ది రాష్ట్ర సమస్య. తండ్రిగా డబ్బులు కొట్టుకొని తినేశారు కొంతమంది, దానివల్ల అసలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. తినేవాళ్ళు అదే చెప్తున్నా సార్, మీరు చెప్పేది దానివల్ల పాపం అసలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. న్యాయంగా ఉండే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దొంగతనం చేసిన వాళ్ళు, అది చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం కొద్దిగా రూల్స్ కొద్దిగా మార్చి అసలు వాళ్ళు కొద్దిగా దెబ్బతింటున్నారు. దాంతో కొద్దిగా ఇది వచ్చే నెల నుంచి దాని మీద పడతానమ్మా. వచ్చే నెల నుంచి రాష్ట్ర సమస్య ఇవి, ఇండ్లది కానీ లేకపోతే పెన్షన్స్ కానీ. కొత్త పెన్షన్స్ ఇవ్వాలంటే ఎలక్షన్ల ముందే జనరల్గా ముఖ్యంగా ఇస్తుంటారు. మళ్ళీ ఏమన్నా వచ్చినప్పుడు ఎలక్షన్ల ముందు అన్నీ ఇప్పిస్తాం. ఇప్పుడు ఏమన్నా చనిపోతే లేకపోతే ఖాళీ అయినవే ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు కొన్ని పంచుతారు, రేషన్ కార్డులు కానీ. మరి కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి, తప్పకుండా అప్పుడు మళ్ళీ చూసిస్తారు. రేషన్ కార్డులు కానీ లేకపోతే పెన్షన్లు కానీ మళ్ళీ ఇస్తారు. మీకు అర్థమైంది. ఇప్పుడు కొత్తవి ఏమి ఇచ్చే ఉండవు, ఏమైనా ఖాళీ అయితే ఇచ్చే ఉంటాయి తప్ప కొత్తవి ఇవ్వరు. అప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి హుషారుగా ఉండి పనులు చేసుకోవాలా. అలాగే పొదుపు గ్రూపులు ఉన్నాయి. పొదుపు గ్రూపుల్లో అందరూ మెంబర్లు కాండమ్మ తల్లి. 80 కోట్ల రూపాయలు వద్దంటే దుడ్లు ఇస్తున్నాం అక్కడ సరిగ్గా కట్టే వాళ్ళకంతా. ఏదైనా బ్యాంక్ మేనేజర్ సతాయిస్తే తప్ప, వాళ్ళు మేనేజర్లు సతాయిచ్చో మేనేజర్ లేకపోతే తప్ప 80 కోట్ల రూపాయలు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా పంచడం జరిగింది. సో కొన్ని ఏవే ప్రభుత్వం ఇస్తుందో కొద్దిగా తెలుసుకొని దాంట్లో ముందుకు పోతుంటే బాగుంటుందని పొదుపు గ్రూపులు పోండి. అలాగే వరద బాధితులకు
కిట్స్ మావి రాకపోతే కిట్స్ వస్తాయి మావి. మరి ఇవి ఏమన్నా 8,000 కానీ లేకపోతే 3,000 కానీ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వకీల్ ద్వారా, అంటే ఎందుకంటే అది పొరపాటు డిక్లరేషన్ ఇస్తే జైలు వేస్తారు. వకీల్ ద్వారా ఇస్తే టైం అయిపోయింది ఇవ్వమని కలెక్టర్ చెప్పి, ఒకవేళ అట్లా పొరపాట్లు ఇంకా ఉంటేవరో నాకు ఇవ్వండి, నా ప్రయత్నం నేను చేస్తాను. 6 గంటలు ఉండే వాళ్ళకి 3,000 ఇస్తారు. నేను ఏం చెప్తుంది 3,000 కాదు, 3,000లో ఈ కర్నూలు ఈ వార్డు కూడా వస్తాయి, రాకుండా ఉంటే వస్తాయి, అవి గ్యారెంటీ వస్తాయి. చేస్తున్నాం ఈ దాంట్లో ఒకరికి ఎక్కువ వచ్చో ఒకరికి తక్కువ మా ప్రయత్నాలు. ఓటింగ్ పోతే 50 వంతులే చేస్తారు, మేము చేసిందేమో 90 వంతులు చేశాం. పోలింగ్ రాష్ట్రంలో మేయర్ ద్వారా ఓటింగ్ ఇచ్చాం, మేయర్ ద్వారా ఒక నిమిషం నేను చెప్తాను. హలో హలోనా కేశరెడ్డి కన్నా సార్ జరిగిన ఆయన కొంచెం ఇదే ఉంది మీకు హ్యాండ్ పంపించాలా? పంపిస్తే 24 గంటలు నీళ్ళకి ఏం ప్రాబ్లం హ్యాండ్ హ్యాండ్ పంపించి ఇట్లా పెట్టి ఒకటి పక్కన హ్యాండ్ పంపించి. ఈ పబ్లిక్ లెటర్ ఏమైనా ఉందా? ఎక్కడ ఉంది? ఎంత ఉంది అక్కడ? ఒకటి కమ్యూనిటీ హాల్ ఏమైనా ఉందా? రాష్ట్రమంతా ఉండే సమస్య ఈ తరఫున నేను లెవెల్స్ చూసుకొని రోడ్ ఏంటి, ఇది రోడ్డు ఇది ఇంక్లూడ్ కాకపోతే రోడ్ ఏంటి ఎట్లా క్లీన్ చేయాలా, ఎట్లా ఇది చేస్తారు చెప్తాను. అయినా చేస్తాము, దాని గురించి చెప్పడం లేదు. ఏమో తీసేమంటారు, ఆ ముందుటి వాళ్ళు ఒప్పుకుంటారమ్మా. ఇదే ఉంటుంది ఊరంతా సమస్య ఇదే. हाँ बोल रहे हैं साहब बोल रहे हैं వార్డులో 100 రూపాయలు కాలువలు అంతా రాసి 100 రూపాయలు చెప్తున్నాయి. सरकार को बोल रहे हो भी नहीं. హలో సార్, 100 రూపాయలు కాలువలు చేయాలి. ఇట్లా అంతా ముందు ఫస్ట్ చెప్పండి. చెప్పాలి. ముగ్గురు సీఎంలు మారేది, ముగ్గురు ఎమ్మెల్యేలు మారేది, సందుకు ఏముంది అంతే ఉంది. ఇది నమస్తే
అదే 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 ఉంటుంది. ఏం లేదా సార్ ప్రజల మధ్య ఉండి లక్షలాది సమస్యలు పరిష్కరించిన రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన సరైన మార్గం నాకు శిరోధార్యం. ఆయన మరోసారి ప్రజాపథం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. లక్షలాది మంది సోదర ప్రజలు వారి సమస్యలు తెలియజేయడానికి దీనికి మించిన వేదిక మరొకటి లేదు. గత 6 ఏళ్లుగా మీ ఆదరాభిమానాలు మా ప్రభుత్వాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నాయి. అన్ని వేళలా మీకు తోడుగా ఉంటూ మీ భవిష్యత్తుకు చక్కని మార్గాన్ని చూపిస్తుంది. రోజయ్య, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్. ఒకే అగ్రిమెంట్ ఇచ్చేయండి. నేను ఆయనకి ఏం చెప్పానంటే ఈవెన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు రిపేర్ కాకుండా హ్యాండ్ ఓవర్ చేస్తాను. రిపీటెడ్గా నేను చెప్పలేను. చిన్నవి ఇది 75 లక్షలకి చాలా మంది అయితే ఇంకా కష్టపడ్డవి కాలువలు ఏం చేయడం అదే కూర్చున్నాం. ఆమె మీరు కూర్చొని మీ నుండి రేషన్ కార్డు మొత్తం మా జవాబారు 10 పంపి సార్నాడు మాట్లాడినాడు. మీరు మంత్రిగా ఈ వచ్చి వస్తాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా